మార్త విస్తారమైన పనులు పెట్టుకుంటుంది. కానీ ఈ మరియా యేసు పాదాల దగ్గర కూర్చుండి, అయ్యా మీరు చెప్పండి, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ సత్యమైన విషయాలు చెప్పడానికి మాకెవరు ఉండరమ్ము. దేవునికి పాదాల దగ్గర కూర్చొని తన తమ్ముడు ఒకానొక దినం చనిపోతాడో ఆమెకు తెలీదు. కానీ ఆ తమ్ముడిని బ్రతికించుకోవడానికి ఆవిడ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు దేవుని దగ్గర నేర్చుకుంటా ఉంది. ప్రార్థన చేయడానికి, విశ్వాసంతో ముందుకెళ్ళడానికి యేసు పాదాల దగ్గర కూర్చోండి. మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో యేసు పాదాల దగ్గర కూర్చోవడానికి, ఆయన పాదాలు మనకు కావాలని మనం కోరాలి. ఇక్కడ ఆయన పాదాల దగ్గర కూర్చుని దేవుని వాక్యం వింటున్నాడు. 4వ వచనం, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా. చాలు చూడండి, దేవుడు మరలా ఏమంటున్నాడో, పేతురు నీ జీవితంలోని నీకు అనేక విషయాలు నేర్పించాను, మరలా వెనక్కి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఒక్కసారి మరలా నేను చెప్పిన విషయాలను విను. దోణిని లోతుగా నడిపించి ఇప్పుడు మీరు వల్లయ్యనన్నా. చూడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం కూడా లోతుగా తెలుసుకోవాలి. ప్రభువా సత్యాన్ని నేను లోతుగా తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు నేను లోతుగా చెప్పాలి. అర్థవంతంగా నేను చెప్పాలి. ప్రభువా నాకు మీరు నేర్పించింది పరమ తండ్రి ఉన్నారు కాబట్టి ఈ పరమ తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను. దేవుడు నాకు నేర్పించారు. లోతుగా చూడండి, కొన్ని జీవితాల్లో పెద్ద పెద్ద తప్పులు ఒప్పుకుంటారు. పాపం చేశానని, లేదంటే ఏదో మొత్తం మీద కొన్ని పెద్ద తప్పులు మనకు కనబడతాయి. కానీ చిన్న తప్పులు, ఒక వ్యక్తిని మనం తిట్టినామనుకో ఆ తప్పు మర్చిపోతాం. ఒక చిన్న దొంగతనం చేస్తాం ఇంకో చిన్న వయసులో మర్చిపోతాం. చూడండి, పెద్ద విషయాలు సింపుల్గా ఒప్పుకుంటాం, కానీ చిన్న విషయాలు ఒప్పుకోలేము.